నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. పోసాని కృష్ణమూర్తి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిలా అనిపిస్తున్నాయి. అంటే తను ఎంత మెప్పు పొందాలని కొన్ని వ్యాఖ్యలు చేసినా కూడా అది తిరిగి వాళ్ళ ప్రభుత్వం వైపే వేలు చూపెట్టేలాగా అవుతుంది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే పోసాని కృష్ణమూర్తి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల అటు ఇటు తిరిగి అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైపే వేలైతే చూపేలాగా అనిపిస్తుంది. సో మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? అసలు ఇప్పుడు తను చేసిన వ్యాఖ్యలు చూస్తే కొంచెం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినట్టే అనిపిస్తుంది. ఎవరికైనా మనం పాయింట్అవుట్ చేస్తుంటే 3,000 మన వైపు చూపిస్తారని అంటారు. అంటే సేమ్ ఇక చూడండి, ఇలా వేలు చూపిస్తే 3,000 మన వైపు చూపిస్తున్నాయి. అంటే ఈయన ఏమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి హత్యకి కుట్ర జరుగుతోంది అని చెప్పి ఈయన గలమెత్తుకున్నాడు. అంటే సోకాల్డ్ చాలామంది, ఈయననే కాదు, అంటే ఆయన అనుభవం కానీ ఆయన వయసుకు కానీ విమర్శించే స్థాయి కాదు మంది. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం విజ్ఞతతో ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఒక నినాదం ఎత్తుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి హత్యకి కుట్ర జరుగుతోంది, ఇది చంద్రబాబు గారు వీళ్ళు ప్లాన్ చేశారు అన్నట్టుగా, లేదంటే ప్రతిపక్షాలు ఎవరుంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, జనసేన, టీడీపీ కూటమి ప్లాన్ చేస్తుందని వీళ్ళకి విమర్శించడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది? వైసీపీది. ఒకవేళ నిజంగా అదే కుట్ర జరుగుతోంది అని అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియదా? ఇంటెలిజెన్స్ వాళ్ళ కన్నా ఈయనకి ముందు తెలిసిందా? లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చి ఈయనకి చెప్పాడా? లేదు. ఇవన్నీ కదా ప్రభుత్వం ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు కాపాడుకోలేరా? ఆ వైఫల్యం ఎవరిది అవుతుంది? ఒకవేళ కుట్ర జరుగుతోందనే వరకు అంశం తెర మీదకి వచ్చిందంటే మళ్ళీ ప్రభుత్వానికే కదా. అంటే మీ ప్రభుత్వం మీరు చూసుకోలేరా అన్నట్టు కదా వస్తుంది. అంటే వీళ్ళు కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందాలి, ఆయన మనకేదో సన్మానించేయాలి, మనకేదో పదవులు ఇచ్చేయాలి, లేదంటే ఆయన మనల్ని మెచ్చుకోవాలని తాపత్రయంతో ఏదేదో మాట్లాడడం వల్ల అటు తిరిగి మళ్ళీ వాళ్ళ వైపే వస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఈయనేమన్నాడు, చంద్రబాబు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి చంపడానికి చూస్తున్నారు అన్నట్టుగా వ్యాఖ్యలు వచ్చాయని అడుగుతున్నారు. అంటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అటువంటి దుర్మార్గుడు, అటువంటి రాష్ట్రాన్ని ఏలడానికి వచ్చాడు, 5 ఏళ్ళుగా భ్రష్టు పట్టించాడు, ఎలా మాట్లాడాడు, కానీ అటువంటి వ్యక్తికి చనిపోవాలి, చచ్చిపోవాలని కూడా కోరుకోలే. బట్ ఈవెన్ చంద్రబాబు లాంటి వ్యక్తి బతికే అర్హత లేదని చెప్పి వైసీపీ నాయకులు చాలామంది అన్నారు. అందులో రీసెంట్గా విజయసాయిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నెల్లూరు క్యాన్వాసింగ్ సంబంధించి. చంద్రబాబు లాంటి వ్యక్తికి బతికే అర్హత కూడా లేదు అన్నట్టు కూడా చెప్పారు. దానికన్నా పెద్ద మాట ఏం కాదు కదా ఇది. ఆయన వయసులో పెద్దవాడికే అంటే అదే అంటున్నాను, విమర్శ చెయ్యండి. చంద్రబాబు ఇక్కడ ఉన్నప్పుడు ఆ స్కామ్ చేశాడు, చంద్రబాబు ఉన్నప్పుడు ఈ స్కామ్ చేశాడు, ఈ మాట తప్పాడు, అక్కడ దళితులకు ఇలాగ అన్యాయం చేశాడు, లేకపోతే ఇక్కడ ఈ కలెక్టర్ ఇలాగ ఇబ్బంది పెట్టి ఇలా మాట్లాడండి. అవి మాట్లాడడానికి ఏం లేవు కదా. ఎంతసేపు వెన్నుపోటు పొడిచాడు, వాళ్ళ ఆవిడ్ని ఫార్చ్యూన్ గ్రూప్ ఏంటది హెరిటేజ్ వైపు పంపించారు, కోడల్ని CEO చేశాడు, ఇలాగా హెరిటేజ్ కంపెనీ పెట్టి ఆవిడ డబ్బులు, ఇవన్నీ పర్సనల్ లైఫ్లోకి ఎందుకు వెళ్ళిపోతుంటారు? అసలు అక్కడ జరిగింది ఏంటో ఎవరికి తెలియదు, తెలియకుండానే వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. అదే అంటే చెప్తున్నాను కదా, అసలు హెరిటేజ్ కంపెనీ ఎప్పుడో వాళ్ళ చేతులు దాటిపోయి ఫార్చ్యూన్ గ్రూప్ కొనేసుకుంది కూడా. బట్ అందులో పనిచేసిన వ్యక్తులుగా వీళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ కోడలు గారు ఉన్నారు కానీ అందులో చేసిన ఆవిడ బ్రాహ్మణి, మన బాలయ్య గారు అబ్బాయి, అచ్చిజీ బాలయ్య గారు అమ్మాయి బ్రాహ్మణి, ఆవిడ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఉంది. ఆవిడ ఇప్పుడు ఒక ఎంప్లాయ్ కానీ. ఇప్పుడు చాలామంది భారతీయులు గూగుల్కి వీటికి పనిచేస్తున్నారు కదమ్మా, మైక్రోసాఫ్ట్కి గూగుల్కి పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కంపెనీ యజమానులా. వీళ్ళు ఒక కింద స్థాయి నుంచి ఎలా ఎదిగి వాళ్ళ తెలివితేటలకు మెచ్చుకొని కంపెనీ ఆ స్థాయిలో కూర్చోబెట్టింది, CEO స్థాయిలో కూర్చోబెడుతుంది. అది కదా, అంత మాత్రం కంపెనీ వీళ్ళదని అంటామా? అట్లా అంటే ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి. అంటే ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఆవిడ పేరు గుర్తు రావట్లేదు, అనితారెడ్డి ఏదో పేరు, ఆవిడ పేరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఏంటని, షర్మిలా గారు అనిల్ గారు మొదటి భార్యని ఇప్పటికీ టార్చర్ పెడుతుంది, అనిల్ గారు మొదటి భార్య పిల్లల్ని ఇప్పటికీ బయటికి రానివ్వట్లేదు, వీళ్ళ పెళ్ళిళ్ళకి అంటే రాజారెడ్డికి అలాగే షర్మిలా గారు ఇంకో అమ్మాయి బాబు పాప కదా, బాబుకు పెళ్ళి అయిపోయింది, పాపకు కూడా పెళ్ళి అయితే కానీ మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వడానికి నేను ఊరుకోను అని శాసిస్తోంది. 25 ఏళ్ళుగా ఆవిడ వాళ్ళని టార్చర్ పెడుతూనే ఉంది అన్నట్టుగా ఒక మహా తల్లి రాసుకొచ్చింది.
ఎక్స్లో అందులో. అంటే తీరా ఇదేంటి ఇది ఇలా రాసుకొచ్చిందని చెప్పి ఆవిడ మిగతా స్క్రోల్ చేసి చూస్తే కింద దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ గారు నాకు పార్వతీ పరమేశ్వరులతో సమానం అండి. ఓహో, జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ ఒప్పుకుంటాను. ఆయన దృష్టిలో పడాలని షర్మిలా గారిని నువ్వు నిందిస్తుంటే షర్మిలా గారు పోను ఒకవేళ నిజంగా అలాగే చేసింది అనుకుందాం, ఆవిడ ఎవరు అండతో చేసి ఉంటుంది ఆవిడ? జగన్మోహన్ రెడ్డి గారు అందరితోనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అన్నయ్య, ఇప్పుడు ముఖ్యమంత్రి, ముందెవరు? వాళ్ళ నాన్న తండ్రి ముఖ్యమంత్రి కదా. అంటే ఈ బ్యాడ్ నేమ్ ఎవరికి ఆపాదించబడుతుంది? రాజశేఖర రాజశేఖర రెడ్డి గారికి ఇంపాక్ట్ అవుతుంది కదా. ఆ ఆలోచన కూడా లేకుండా షర్మిలా గారి మీద దుమ్మెత్తి పోస్తే ఒకవేళ అలా చూపించిన వాళ్ళు రిఫ్లెక్ట్ కొడుతున్నాయి లేదు 3,000 మీ వైపే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అండతోనే ఆమె రెచ్చిపోయిందిరా అంటే అప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రా బాబు అని అడుగుతారు కదా అమ్మాయిని. అంటే అలాగ విచక్షణ లేకుండా ఆయన కళ్ళల్లో పడి అబ్బా ఆయన మనం మెచ్చుకోవాలి, అబ్బా ఇది ఎవరి అమ్మాయి ఒకసారి రమ్మనండి అని అనాలి. ఇందులో ఒక పదవేది ఇచ్చేయాలి, సోషల్ మీడియా వింగికి హెడ్గానో లేదా ఇంక దేనికో ఇచ్చేయాలి. మరి అట్లాగే ఉంది తాపత్రయం. ఇప్పుడు ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర జరుగుతుందంటే వ్యవస్థ ఒకవైపు పోలీసు యంత్రాంగం, పోలీసులో పెద్ద పెద్ద బాసులు కూడా వైసీపీకి ఫేవర్గా ఉన్నారు, వైసీపీ ఏది చెప్తే అదే పెట్టున్నారనే కదా ట్రాన్స్ఫర్లు అయ్యి ఈ మధ్యన. మోదీ గారి సభ అప్పుడు కూడా సరైన సెక్యూరిటీ లేదనే కదా. ఆయన కాన్వాయ్ వెళ్తున్నప్పుడు కూడా సరిగ్గా పట్టించుకోలేదంట. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా డీజే మైక్ రిజిస్ట్రేషన్ దగ్గరికి కూడా వచ్చి మీద పడిపోతున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. అక్కడ కర్రలెక్కిపోతున్నా కటౌట్లు ఎక్కిపోతున్నా కూడా పోలీసులు వాళ్ళు నివారించే ప్రయత్నించి అంటే ఏదో ఒక మిస్బిహేవ్ జరిగితే ఆ ఇంపాక్ట్ సభ మీద పడాలి అనే చూశారు కానీ పోలీసులు వాళ్ళని ఏమన్నా ఆపలేదంట. ఎందుకు ఆపలేదు మరి? ఇవన్నీ నాకు తెలీదా? అంటే పోలీసులు వీళ్ళు ఫేవర్గా ఉన్నారు కదా, మరి కుట్ర జరుగుతోంది అని అంటే మరి అది మీరు భగ్నం చేయాలి కదా, మీరే కదా కాపాడాల్సింది. ఏదో మన వైపు మనం వార్తల్లో ఉన్నాము, వార్తల్లో మనుగడకు ఉంటాము అని చెప్పుకోవడానికి కాకపోతే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఆయనకి బదనం అవుతుంది. ఇప్పుడు ఆయన ఎక్కడ మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు కూడా ఆయనకి అనుయాయులతోని అనుచరులతో మాట్లాడిస్తారే తప్ప ఆయన ఎక్కువగా స్పందించింది ఉండదు. మొదట్లో కూడా ఎంతసేపు ఈ మంత్రులు మాట్లాడడమే కానీ, అది కూడా ఎవరు ఈ 151 మందిలో ఒక 5-6 మాట్లాడతారు. మిగతా 140 పైచీలు ఉండేవాళ్ళు ఎవరు మాట్లాడరు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఏ ఎమ్మెల్యే ఆ పని, మీ ఎమ్మెల్యే బిజినెస్లు వాళ్ళకి నియోజకవర్గం పద్ధతి చూసుకోవడమే. అవునా కదా? మరి ఇట్లా వ్యాఖ్యలు ఇవ్వడం వల్ల లాభం ఏంటి? అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంపాక్ట్ అవుతుంది, మళ్ళీ దానికి ఆయన కవర్ చేసుకోలేక చావాలి. అంతే కదా. ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద ఇటువంటి ఈ ముసలి అయిపోయాడు, ఈయన ఇంక పనికిరాడు, ఈయన బతికే అర్హత లేదు, రేపో మాపో పోయేవాడికి ఎందుకు ఇవన్నీ ఇన్ని మాట్లాడారు. కానీ ఈయన ఎప్పుడు అలాగ అనలేదే. రాజకీయం అంటే యుద్ధరంగంలాగా ఆలోచించి నువ్వా నేనో తేల్చుకోవాలనుకునే మాట్లాడారే కానీ ఆయన చనిపోవాలని కానీ ఏమో ఎక్కడ శాపనార్థాలు కూడా పెట్టలేదే. దుర్మార్గుడు అని తిట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ కాకపోతే ఇట్లాంటి ఎవరైతే ఫేవర్గా మాట్లాడాలనుకుంటున్నారో అటువంటి వ్యక్తుల వల్ల పార్టీకే కొంచెం మళ్ళీ అది పార్టీలో ఎవరో ఒకటి కవర్ చేసుకోవాలి. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏమండి మీ పార్టీకి సంబంధించి పోసాని కృష్ణమూర్తి గారు ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దీనిపై మీరేమంటారు మళ్ళీ అంటే ఎవరో మంత్రి ఎవరో మళ్ళీ సజ్జల గారు ఎవరో మళ్ళీ కవర్ చేసుకోవాలి. లేదు ఆయన ఆ విషయం మీద ఏదో అడిగి మాట్లాడతాం మేము చూస్తాం అనేస్తారు. అంతే కదా. అంటే నిన్న మొన్నటి వరకు కూడా పోసాని కృష్ణమౌళి గారు అంటే చాలా వరకు మాట్లాడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కటి. అది అంటే ఇది అందరూ ఏమంటున్నారు అంటే పదవి కోసం ఇట్లా మాట్లాడుతున్నారా అని అంటున్నారు. మరి నిజంగా పదవి కోసం ఇట్లా మాట్లాడుతున్నారు? మేబీ మేనాట్ లేదంటే ఇప్పుడు పదవి కోసం కూడా కాదండి. ఆ వ్యక్తి అంటే ఒక ఇష్టం, ఇష్టం కాదనట్లేదు. నీకు జగన్మోహన్ రెడ్డి గారంటే చాలా ఇష్టం, అభిమానం పెంచుకోండి, ఉంచుకోండి. కానీ అది పక్కోండి మరీ దారుణంగా దూషించేలా విమర్శించేలా అభిమానం పెంచుకోవద్దు. అది తప్పది. నేను ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిది అని చెప్పి ఎన్నిసార్లైనా చిన్న భార్య మంచిదో కాదో వాళ్ళకు వదిలే ఇంకా. అంతే కదా. చిన్న భార్య గురించి ఏం మాట్లాడద్దు. పెద్ద భార్యని హైలైట్ చేయడానికి చిన్న భార్య పెద్ద ఇది పెద్ద వరస్ట్, అది పెద్ద ఇది పెద్ద అలాంటిదే ఇలాంటిదే అని మాట్లాడకూడదు కదా. అది తప్పు. అది సంస్కారం కోల్పోవడం అంటే.